8వ జాతీయ స్థాయి రింగ్ ఫైట్ పోటీలు బీచంలోని టీజీవీ కళామండపం నందు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ రింగ్ ఫైట్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్, ప్రభాకర్లు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలలో జాతీయ స్థాయి పోటీలను నిర్విరామంగా కొనసాగిస్తున్నామని అన్నారు. క్రీడాకారులు గెలుపోవడంలను సమానంగా తీసుకుని క్రీడా పోటీలో రాణించి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు ధర్మేంద్ర గౌడ్, అబ్దుల్లాలు మాట్లాడుతూ 18 సంవత్సరాల నుంచి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, బాలబాలికల విభాగాలలో క్రీడాకారులు పోటీలకు హాజరైనట్లు తెలిపారు. 2 రోజుల పాటు ఈ పోటీలు కొనసాగుతాయని వారు తెలిపారు. జాతీయ స్థాయి పోటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో 27వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు పీజీ ఫంక్షన్ హాల్లో కళ్యాణ మండపంలో మొత్తంగా ఉన్నాయి. దాదాపు 14 రాష్ట్రాల నుండి విద్యార్థులు మరియు అఫీషియల్స్ పాల్గొనడం కేటగిరీ వైజ్గా జరుగుతూ ఉన్నాయి. అండర్ 14, అండర్ 17, అండర్ 19, అబౌవ్ 19 ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. దీంట్లో గెలుపొందిన వాళ్ళకి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇందులో గెలుపొందిన వారు నెక్స్ట్ ఏషియన్ సౌత్ గేమ్స్కి ఎంపిక చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రింగ్ ఫైట్ అసోసియేషన్ సెక్రటరీ అబ్దుల్ గారు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఆర్గనైజర్స్ కానీ అన్ని ప్రతి ఒక్కరు కూడా మంచి సపోర్ట్ తోటి మాకు అన్ని విధాలుగా సౌకర్యాలను కల్పిస్తూ మాకు ఇంత విజయాన్ని అందిస్తున్నందుకు అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు.